నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భవానీ, ఎండి హోమియో. కాంటాక్ట్ నెంబర్ 7218668701. క్లినిక్ అడ్రస్ వచ్చి డాక్టర్ భవానీస్ హోమియోపతి క్లినిక్ నియర్ మార్వాడి టెంపుల్ అండి, గుడివాడ. ఇంకొక బ్రాంచ్ వచ్చి బేతవోలు నియర్ డీమార్ట్ దగ్గర. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్ అండి. దీని రీనల్ క్యాలిక్యులే అని కూడా అంటారు, నెఫ్రోలిథియాసిస్ అని కూడా అంటారు. అసలు ఈ రీనల్ క్యాలిక్యులే ఎవరిలో వస్తుంది, దీని కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. వచ్చినప్పుడు ఎటువంటి సింటమ్స్ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది కూడా తెలుసుకుందాం. హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇందులో అసలు రీనల్ క్యాలిక్యులే అంటే ఏంటి అంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవడం అండి. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఎటువంటి సింటమ్స్ కనిపిస్తాయి అంటే ఎక్కువగా కొంతమందిలో ఫీవర్, చిల్స్ వస్తాయి. తర్వాత పెయిన్ వస్తుందండి. మెయిన్ పెయిన్ ఎక్కడ వస్తుందంటే మనకి బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది. కొంతమంది అది లోవర్ అబ్డామిన్లోకి ఆ పెయిన్ రావడం జరుగుతుంది. అదే కాకుండా యూరిన్కి వెళ్ళినప్పుడు నొప్పి కానీ మంట కానీ ఉండడం, తర్వాత నాసియా, వామిటింగ్ అంటే వామిటింగ్ వచ్చేలా ఉండడం, తర్వాత కొంతమందికి వామిటింగ్స్ అవ్వడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది ఎవరైతే సరిగ్గా వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవడం, తర్వాత యూరిన్కి సరిగ్గా పాస్ చేయకుండా ఎక్కువగా ఆపుకోవడం, అలాంటి వాళ్ళల్లో కూడా ఇది కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ కిడ్నీ స్టోన్స్లో రకాలు కూడా ఉంటాయి. కాల్షియం స్టోన్స్ అని, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని, సిస్టీన్ స్టోన్స్ అని, స్ట్రైట్ స్టోన్స్ అని, ఇలా రకరకాల స్టోన్స్ అనేవి ఉంటాయి. ఈ స్టోన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఏం చేయాలి అంటే మెయిన్గా వాటర్ ఎక్కువగా ఇంటేక్ అనేది బాగా ఉండాలండి. దీంతో పడంగా యూరిన్ కూడా పాస్ చేయాలి. అదే కాకుండా ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ అలాంటివి రాకుండా జాగ్రత్త పడాలి. ఇవన్నీ మెయిన్గా మనం తీసుకునే వాటర్ ఇంటేక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అందుకని మెయిన్గా మనం ఎప్పుడైనా రీనల్ క్యాలిక్యులే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువగా వాటర్ తీసుకోవాలని మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాటర్ తీసుకోవడమే కాదు, యూరిన్కి కూడా వెళ్ళాలి. దీని ద్వారా ఏమవుతుందంటే చిన్న చిన్నవి రీనల్ స్టోన్స్ బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ అసలు రీనల్ స్టోన్స్ అనేవి రాకే ఇబ్బంది పడుతున్నప్పుడు వాటర్ ఒకటే తీసేసుకుంటే మనకి రీనల్ స్టోన్స్ బయటకు వచ్చేస్తాయని కాదండి. అది ఒక సప్లిమెంట్, అది కూడా తీసుకోవాలి. అది తీసుకుంటేనే మనం మెడిసిన్తో బలంగా వాటర్ ఇంటేక్ బాగుండాలి. యూరిన్కి వెళ్ళినప్పుడు అది మనం ఇచ్చే మెడిసిన్ ద్వారా అది పుష్ చేయడం జరుగుతుంది బయటకు వచ్చేలాగా. అది మనకి మెడిసిన్ అనేది వర్కౌట్ అవుతుంది లోన. ఎప్పుడైతే యూరిన్ పాస్ చేసినప్పుడు అది ఈజీగా బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్కువగా లో బ్యాక్ పెయిన్ ఉంటుంది, వామిటింగ్స్ అవి, నాసియా సెన్సేషన్ ఉంటుంది, ఫీవర్, చిల్స్ కూడా ఉంటాయి. మిక్చురేషన్ అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పి, మంట. కొంతమందికి పాస్ చేసేసిన తర్వాత ఉంటుంది, కొంతమందికి పాస్ చేసేటప్పుడు కూడా ఉంటుంది. ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది ఎక్కువగా మనం ఏ విధంగా గుర్తించవచ్చు అంటే సిమ్టమ్స్తో, పేషెంట్ హిస్టరీతో మనకి తెలుస్తుంది కిడ్నీ స్టోన్స్ అని. కానీ దాని సైజు ఎక్కడుంది, ఏ పార్ట్లో ఉంది, అంటే కిడ్నీలో ఉందా, యూరేటర్లో ఎక్కడైనా ఇరుక్కుందా అనేవి ఇవి తెలిసేవి మనం అల్ట్రాసోనోగ్రఫీ చేయడం వల్ల మనకి తెలుస్తుందండి. కొన్నిసార్లు అబ్డామినల్ ఎక్స్రే కూడా తీయాల్సి ఉంటుంది. సిటీ స్కాన్లో కూడా మనకి అది ఎగ్జాక్ట్ సైజ్ అవి తెలుస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి హోమియోపతిలో చాలా బాగా రీనల్ క్యాలిక్యులేకి చాలా బాగా పనిచేస్తుందండి. అది ఈజీగా బయటకు వచ్చేలా చేస్తుంది. పెద్ద సైజ్ అయినా బ్రేక్ అయ్యి బయటకు వచ్చేలా చేస్తుంటుంది. అది మెయిన్గా హోమియోపతిలో క్లినికల్గా చూసుకుంటే బెరిబెరిస్ వల్గారిస్ అని, సరసపరిల్లా అని ఇలాంటి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం మెయిన్గా హోమియోపతిలో ఏ విధంగా వెళ్తాము అంటే హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. హోలిస్టిక్ అప్రోచ్ అంటే మామూలుగా ఇండివిజువల్గా వాళ్ళు సఫర్ అయ్యేది యాజ్ ఎ పేషెంట్ తన కంప్లైంట్కి ఏ విధంగా సఫర్ అవుతున్నారు అని, ఆ కంప్లైంట్స్ అసలు ఎందుకు రావడం జరిగింది, తన ఆక్యుపేషన్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయడం, ససెప్టిబిలిటీ ఇవన్నీ కన్సిడర్ చేసి హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా మనం హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా రీనల్ క్యాలిక్యులే అనేది బయటికి వచ్చేస్తుంది ఈజీగా.